హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్నాడు. హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నిఖిల్ ప్రతి విషయంలో స్ట్రాంగ్గా ఉన్నాడు, ఒక్క విషయంలో తప్ప. అది ఏమిటో అందరికీ తెలిసిందే. అది ఏమిటి అంటే కావ్య విషయంలో మాత్రమే నిఖిల్ కొన్నిసార్లు ఎమోషనల్ అవుతూ కావ్య గురించి కొంచెం కన్నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇక ఈ మధ్య తాజాగా కావ్య గుర్తుకు వస్తుందని, నేను బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా కూడా నీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చేసి క్షమించమని అడిగైనా కూడా మళ్ళీ మన బంధాన్ని కొనసాగించేలా చూసుకుంటాను అంటూ టెలివిజన్ వేదికగానే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడించడానికి లోపలికి వెళ్ళినటువంటి వితిక, పునర్నవి ఇద్దరూ కూడా అడిగిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నిఖిల్తో మాట్లాడుతూ కావ్య గురించి, కావ్య బ్రేకప్ గురించి, అలాగే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కావ్య గురించి మాట్లాడిన మాటలపై, అలాగే బయట కావ్య దాని గురించి ఎలా రియాక్ట్ అయింది అన్న విషయాలపై నిఖిల్కి పోసగుచ్చినట్టయితే మొత్తం చెప్పేశారు. నిఖిల్ కావ్యాని ఇంకా కావాలి అనుకుంటుంటే కావ్య మాత్రం నిఖిల్ నన్ను మోసం చేశారు అన్నట్టుగా బయట అర్థం వచ్చేలా ట్వీట్లలో చేయడంతో ఆ విషయాన్ని నిఖిల్కి వితిక అలాగే పునర్నవి చాలా శుతి మెత్తగా అర్థమయ్యేలా చెప్పడం అయితే జరిగింది. దీంతో నిఖిల్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. నేను నిఖిల్ను ఇంకా కావాలి అనుకుంటున్నాను కావ్య, నువ్వు నాకు దగ్గరగా రావాలి, నేను బయటకు వచ్చిన తర్వాత నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అని నిఖిల్ చెప్తుంటే, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు, నేనే తప్పు చేసినట్టు, నువ్వేదో తప్పు చేయనంటూ అన్నట్టుగా ఇక్కడ బయట నుంచి కావ్య మాత్రం రియాక్ట్ అవుతుంది. సో ఈ విషయాలన్నింటినీ నిఖిల్కి చెప్పి నిఖిల్ తన సిచ్యువేషన్ ఏంటో బాగా అర్థం చేసుకొని, నువ్వు ఈ 2 వారాల పాటు గేమ్పై మాత్రమే ఫోకస్ చెయ్యి, బయటకు వచ్చిన తర్వాత నీ పర్సనల్ లైఫ్ గురించి కేర్ తీసుకుందులే అంటూ పునర్నవి అలాగే వితిక ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పడం అయితే జరిగింది. మరి పునర్నవి అలాగే వితిక ఇద్దరు కలిసి బయట కావ్య చెప్పిన విషయాలని నిఖిల్కి ఇంట్లో చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.